మాతృదేవో భవ పితృదేవో భవ ఆచార్య దేవో భవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసోడ్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి జేఈఈ మెయిన్స్ 2026 రిజల్ట్స్ విడుదల చేశారు. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి చాలా డౌట్స్ వస్తున్నాయి. ఏంటి అంటే మాకు వచ్చిన 85% వచ్చింది, సో మాకు ఇంత ర్యాంక్ వచ్చింది, సో సీట్ వస్తుందా రాదా అని చాలామంది అడుగుతున్నారు కంటిన్యూస్గా. సో అందులో కొన్ని డౌట్స్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. కొద్దిమంది పేరెంట్స్ 90% నుండి ఓపెన్ కేటగిరీ ఉంటే సార్ 90% ఉంది కదా, ఖచ్చితంగా సీట్ వస్తుంది కదా అనే దాంట్లో ఉన్నారు. అసలు కాంపిటీషన్ ఎలా ఉంది, టోటల్ ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎంతమంది స్టూడెంట్స్ రాస్తే ఎంతమందిని క్వాలిఫై చేశారు, అసలు ఎంతమంది స్టూడెంట్స్ని కేటగిరీ వైజ్గా స్టూడెంట్స్ని ఎంతమందిని సెలెక్ట్ చేశారు, తర్వాత సీట్స్ ఎన్ని ఉన్నాయి, అసలు ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఎన్ఐటి ట్రిపుల్ జిఎఫ్టీలో సీట్స్ ఎన్ని ఉన్నాయి అనేది మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇలా మాట్లాడుకుంటే మీకు కొంత ఐడియా వస్తుంది. అరే సీట్స్ అన్నీ ఉన్నాయి కదా, ర్యాంక్ పెద్ద ఉంది, మేబీ రాకపోవచ్చు లేదా రావచ్చు అని ఒక ఐడియా తోటి మూవ్ అవుతారు. కొన్ని కన్ఫ్యూజన్స్ క్లియర్ అవుతాయని ఈ వీడియో చేయడం జరుగుతుంది. మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు స్టెప్స్ ఎలా ఉన్నాయంటే, ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిపోయింది, పాస్ అయిపోయారు, రిజల్ట్ వచ్చింది, వెరీ గుడ్ న్యూస్. తర్వాత మెయిన్స్ రిజల్ట్ కూడా వచ్చింది, ర్యాంక్స్ మీ చేతులు ఉన్నాయి. నెక్స్ట్ ఏంటి స్టెప్ అంటే అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాస్తారు. అడ్వాన్స్డ్ ఎగ్జామ్ క్వాలిఫై అయిన స్టూడెంట్స్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాస్తారు. రాసిన తర్వాత మనకు జోసా కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది, సిసాప్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతుంది. వీటి గురించి నేను ఇంకొక వీడియో చేస్తాను, అంత లోపల మీకు ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. ఈ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంతమంది క్వాలిఫై, ఎంతమందిని కేటగిరీ వైజ్ సెలెక్ట్ చేశారు, తర్వాత ఎన్ని సీట్స్ ఉన్నాయి అనేది నేను అఫీషియల్ డేటా తీసుకొని చెప్తున్నా క్లియర్గా. ఎన్టీఏ వాళ్ళు ఇచ్చిన డేటానే ఇదంతా, ఎన్టీఏ వెబ్సైట్ నుంచి తీసుకొని చెప్తున్నా క్లియర్గా. ఏదైనా సరే అఫీషియల్ డేటా నుంచే నేను వెరీ క్లియర్గా చెప్తాను. ఇక్కడ ఇచ్చారు క్లియర్గా, ఇక్కడ మనకు నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఇక్కడ చూడండి, 15,38,468 స్టూడెంట్స్ అపియర్ అయ్యారనమాట. రిజిస్ట్రేషన్ చేసుకుందేమో 16,04,854. ఇలా డేట్స్ అంటే ఇలా డేటా తీసుకొని ఆ డేటా ప్రకారం యూఆర్ అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ని 96,873 మందిని సెలెక్ట్ చేశారు అడ్వాన్స్డ్ ఎగ్జామ్కి. పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ని 4,391 మందిని మాత్రమే సెలెక్ట్ చేశారు, అంటే అంతే సీట్స్కి తగ్గట్లు అనమాట. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ 25,009 స్టూడెంట్స్ 25,009 స్టూడెంట్స్ని సెలెక్ట్ చేశారు. ఈ డేటాని మీకు అందించబోతున్నాను, వెరీ క్లియర్గా క్రాస్ చెక్ చేసి మరి నేను మీకు ఇవ్వబోతున్నాను. సో ఆ డేటా ఒక్కసారి చూడండి. ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా కనిపిస్తుంది. ఇక్కడ క్లియర్గా ఫస్ట్ షిఫ్ట్లో రాసింది ఎంతమంది అంటే 13,04,653. నెక్స్ట్ లాస్ట్ షిఫ్ట్లో రాసిందేమో 10,34,330. కాంపిటీషన్ కోసం చెప్తుంది ఎలా ఉంది మీకు అని. ఫస్ట్ అండ్ సెకండ్ షిఫ్ట్ రెండు కలిపి రాసింది 8,05,16. ఓవరాల్గా రాసింది ఎంతమంది అంటే ఇండియా మొత్తంలో అన్ని స్టేట్స్ కలిపి ఇండియా మొత్తంలో 15,38,468 స్టూడెంట్స్, 468 మంది స్టూడెంట్స్ రాశారనమాట ఎగ్జామ్. జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్ రాశారు. ఓకేనా, 15,38,468. ఈ 15,38,468 స్టూడెంట్స్ నుండి ఎంతమందిని క్వాలిఫై చేశారంటే అడ్వాన్స్డ్కి 2,50,182. ఎవ్రీ ఇయర్ అంతే, 2.5 లక్షలు లేదా ఒక్కొక్కసారి 2,60,000 కూడా చేసేవాళ్ళు. 2,50,182 మంది స్టూడెంట్స్ని క్వాలిఫై చేశారనమాట. అంటే 15,38,468 నుంచి ఒక 2,50,182. ఇందులో మన తెలుగు స్టేట్ స్టూడెంట్స్ ఎంతమంది ఉంటారంటే నియర్లీ ఒక 45,000 to 50,000 వరకే ఉంటారు అంతే, మొత్తం కంట్రీ వైజ్గా కదా. ఓకే, మన తెలుగు స్టేట్స్ నుంచి 2,50,182 ఉన్నారు. అంటే ఈ స్టూడెంట్స్కి ఐఐటి సీట్స్ కానీ, ఎన్ఐటి కానీ, ట్రిపుల్ ఐటి కానీ కాంపిటీషన్, హై లెవెల్ కాంపిటీషన్ అనమాట. ఈ స్టూడెంట్స్లో మీరు ఉంటే మంచి ప్లేస్లో ఉంటే మీకు అవకాశాలు ఎక్కువ ఉంటాయి అనమాట. క్వాలిఫైడ్ స్టూడెంట్స్ ఫర్ అడ్వాన్స్డ్. ఓకే, మీకు ర్యాంక్ కార్డులో వెరీ క్లియర్గా కింద ఇస్తారు. కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, నేను క్వాలిఫై అయ్యానా కాలేదా, నాకు ర్యాంక్ ఉంది అంత ఉంది, నాకు పర్సంటేజ్ ఇచ్చారు, క్వాలిఫై అయ్యానా కాదా అని. రిమార్క్స్ దగ్గర ఎలిజిబుల్ కింద రెడ్ మార్క్లో రిమార్క్ అని ఉంటుంది. ఎలిజిబుల్ అని ఉంటే క్వాలిఫై అయినట్లు, అక్కడ ఐఫోన్ ఉంటే నాట్ క్వాలిఫైడ్. లేదు అంటే కట్ ఆఫ్ని చూసుకోండి, సింపుల్గా కట్ ఆఫ్ను అది మీకు చూపించబోతున్నాయి ఇక్కడ క్లియర్గా. సో నెక్స్ట్ మీకు ఇప్పుడు క్లియర్గా అర్థమైంది కదా, ఎంతమంది 2,50,182 మందిని క్వాలిఫై చేశారు కదా, అదే కదా డేటా. 2,50,182 మంది స్టూడెంట్స్. ఇందులో కేటగిరీ వైజ్ ఎంతమందిని సెలెక్ట్ చేశారో చూద్దాం. అంటే కేటగిరీ వైజ్ కదా, ఇప్పుడు పలానా ఒక ఎస్సీ స్టూడెంట్ ఉన్నాడు, ఒక ఓబీసీ స్టూడెంట్ ఉన్నాడు, ఒక పీడబ్ల్యూడీ స్టూడెంట్ ఉన్నాడు. సార్ నాకు జనరల్ ర్యాంక్, సిఆర్ఎల్ ర్యాంక్ ఎక్కువ వచ్చింది, నా కేటగిరీలో ఎంతమంది ఉన్నారు సార్, నా కేటగిరీలో కాంపిటీషన్ ఎలా ఉంది, అది తెలిసి మీరు కొంత ఫ్రీ అవుతారు కదా అనేది మైండ్ అనేది. అందుకని చెప్తున్నా ఇక్కడ
అన్రిజర్వ్డ్ నుంచి అంటే ఓపెన్ కేటగిరీ స్టూడెంట్స్ సింపుల్ చెప్పాలంటే వాళ్ళకి ఏ రిజర్వేషన్ లేదు. ఓసీ స్టూడెంట్స్ ఇక వాళ్ళకు ఓబీసీ లేదు, ఎస్సీ లేదు, ఎస్టీ లేదు, పీడబ్ల్యూడీ లేదు, ఏం లేదు. ఇక ఓన్లీ ప్యూర్ అన్రిజర్వ్డ్ స్టూడెంట్స్ ఎంతమంది సెలెక్ట్ చేశారంటే 96,873 మందిని సెలెక్ట్ చేశారు. వాళ్ళ కట్ ఆఫ్ ఎంత పర్సెంటేజ్ ఇచ్చిందంటే 93.41%. ఇక్కడ 7 డిజిట్స్ ఉంటుంది. 93% అబోవ్ ఉంటే మనకు ఏమంటారు 93.41 పైన ఉంటే క్వాలిఫై అయినట్లు అనమాట పర్సంటేజ్. ఓకే, నెక్స్ట్ అన్రిజర్వ్డ్ పీడబ్ల్యూడీ స్టూడెంట్స్ చూడండి 4,391 మందిని మాత్రమే క్వాలిఫై చేశారు. ఓకే, వాళ్ళకు కట్ ఆఫ్ ఎంత ఉంది 0.00%, 2% ఉంది. నెక్స్ట్ ఈడబ్ల్యూఎస్ చూడండి, అసలు ఈడబ్ల్యూఎస్ ఎంతమంది ఉన్నారు సార్ అంటే 25,009 మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఓకేనా, ఓబీసీ స్టూడెంట్స్ ఏమో 67,597 స్టూడెంట్స్, ఎస్సీ స్టూడెంట్స్ ఏమో 37,522 స్టూడెంట్స్, ఎస్టీ ఏమో 18,790 స్టూడెంట్స్. ఎస్టీ టోటల్ ఎంతమంది 2,50,182, 2,50,182. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక సింపుల్ పాయింట్ చెప్తా చూడండి, సీట్స్ ఎలా అలాట్ చేస్తారంటే ఇక్కడ మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎస్సీ స్టూడెంట్ ఉన్నారు, మీకు జనరల్ ర్యాంక్ వచ్చేసి ఒక 1 lakh వచ్చింది అనుకోండి. ఎగ్జాంపుల్ 1 lakh వచ్చింది సార్, 1 lakh ఉంటే మనకు సీట్స్ అన్నీ లేవు కదా, నాకు సీట్ రాకపోవచ్చు అని మీరు అనుకుంటారు. కానీ మీకు ఎస్సీలో ఫస్ట్ ర్యాంక్ మీదే అనుకోండి. ఎగ్జాంపుల్ ఫస్ట్ ర్యాంక్ మీదే, ఎస్సీ కేటగిరీ ర్యాంక్ మీదే. ఎస్సీలో ఒక 10 సీట్స్ ఉన్నాయి అనుకోండి. ఓకే, 10 సీట్స్ ఉన్నాయి ఎస్సీ స్టూడెంట్స్కి. మీ ర్యాంక్ 1 ఉన్నా మీకు సీట్ వస్తుంది, 2 ఉన్నా మీకు సీట్ వస్తుంది. ఎస్సీ కేటగిరీలో 10 ఉన్నా మీకు సీట్ వస్తుంది. ఒకవేళ ఎస్సీ కేటగిరీలో 1000 ఉందనుకోండి, ఉన్న సీట్స్ 10, మీకు సీట్ రాదనమాట. అది రిజర్వేషన్లో సీట్ అలాట్మెంట్ ఎలా జరుగుతుంది అనేది. రిజర్వేషన్ గురించి, సీట్ అలాట్మెంట్ గురించి వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఫర్దర్ వీడియోస్, మీకు అర్థమవుతుంది క్లియర్గా. ఓకే, మీకు అర్థమయ్యేలా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఓకే, అసలు సీట్ అలాట్మెంట్ ఎలా చేస్తారు, ఫస్ట్ ఎవరికి ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎలా చెక్ చేస్తారు, దేని బేస్డ్గా మీకు సీట్ అలాట్ చేస్తారు అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ క్వాలిఫైడ్ అనమాట, కేటగిరీ వైజ్గా ఇంతమంది క్వాలిఫైడ్. ఇప్పుడు ఆలోచించండి సార్, నాకు ఈడబ్ల్యూఎస్లో నాకు నా ర్యాంక్ వచ్చేసి, లేదా ఓబీసీలో నా ర్యాంక్ వచ్చేసి 1000 సార్ అంటే మీకు వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. 67,597 మందిలో మీకు 1000 అంటే మీకు ఓబీసీలో 1000 సీట్స్ ఉండాలి, ఖచ్చితంగా వస్తుంది అనమాట. మళ్ళీ మీకు కంప్యూటర్ సైన్సా, ఈసీ, సివిలా, ఇవి మళ్ళీ ఇంకా నెక్స్ట్ కేటగిరీ అనమాట. మీ బ్రాంచ్ని బట్టి, కాంపిటీషన్ బట్టి ఉంటుంది. సరే, ఓవరాల్గా ఏదో ఒక దాంట్లో సీట్ వస్తుందా రాదా అనేది దానికోసం కాంపిటీషన్ ఎలా ఉందంటే ఇలా ఉంది. ఇది నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ సెలెక్షన్ చేసినారు కేటగిరీ వైజ్గా. నెక్స్ట్ అసలు సీట్లు ఎన్ని ఉన్నాయి సార్, సీట్లు ఎన్ని ఉన్నాయి. చాలామంది పేరెంట్స్కి ఐడియా ఉంది, నో డౌట్, స్టూడెంట్స్ కూడా ఐడియా ఉంది, చాలామంది పేరెంట్స్కి ఐడియా కూడా లేదు. సో నేను చెప్తున్నా క్లియర్గా సీట్స్ ఎన్ని ఉన్నాయంటే ఇది లాస్ట్ ఇయర్ డేటా బట్టి చెప్తున్నా. లాస్ట్ ఇయర్ కూడా నేను వీడియోస్ వెరీ క్లియర్గా చేశాను. లాస్ట్ ఇయర్ డేటాని బట్టి ఐఐటీలు మనకి ఎన్ని 23 ఐఐటీలు ఉంటాయి కదా, వీటి గురించి కూడా వెరీ క్లియర్గా ఇస్తా. ఐఐటీలలో 18,160 సీట్సే ఉన్నాయి, 18,160 సీట్సే. ఆ 18,160లా కంప్యూటర్ సైన్స్, ఈసీఈ, డేటా సైన్స్, సివిల్ ఇవన్నీ డివైడెడ్ అనమాట మళ్ళా. ఓకేనా, 18,160. అయితే ఈసారి పెంచుతున్నారు సీట్లు, ఇది ఫిక్స్డ్ నెంబర్ కాదు, సీట్స్ పెరుగుతున్నాయి, ఎవ్రీ ఇయర్ పెరుగుతాయి. సో ఖచ్చితంగా సీట్స్ పెరుగుతాయి. సీట్స్ పెరుగుతాయి అంటే మళ్ళీ 10,000 సీట్స్ పెరుగుతాయి, 5,000 సీట్స్ పెరుగుతాయి అనుకోకండి, హండ్రెడ్స్లలో పెరుగుతాయి. జనరల్గా మనకి ఈసారి ఐఏఎస్ బెంగళూరు కూడా ఇక్కడనే యాడ్ చేస్తున్నారు, అదొక గుడ్ న్యూస్. నెక్స్ట్ ఎన్ఐటీల సీట్స్ ఎన్ని ఉన్నాయంటే 24,525 సీట్స్ ప్లస్ ఇంకా పెంచుతారు, ఈసారి పెరుగుతున్నాయి చాలా. ఆ డేటా కూడా మీకు ఇస్తాం. నెక్స్ట్ ట్రిపుల్ ఐటీలో 9,940 ప్లస్ సీట్స్ ఉన్నాయి. ఓకే, పెంచుతారు. నెక్స్ట్ జిఎఫ్టీలు అంటే చాలామందికి ఐడియా లేదు, గవర్నమెంట్ ఫండెడ్ టెక్నికల్ ఇన్స్టిట్యూషన్స్ అనమాట. అంటే గవర్నమెంట్ ఫండింగ్ తోటి కొంత మనీ కూడా ఎక్కువ అవుతుంది మనకు, అక్కడ ఫీజెస్ గురించి కూడా నేను చెప్తా క్లియర్గా. చాలామందికి ఐఐటి, ఎన్ఐటి తెలుసు, ఈ ట్రిపుల్ ఐటీలు కూడా తెలుసు మ్యాక్సిమం. ఈ జిఎఫ్టీల విషయం డౌట్ ఉంటుంది. ఓకే, గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం వాటిని, బ్రాండెడే అవి. ఓకేనా, కానీ కొద్దిమంది ప్రిఫర్ చేయరు, కొన్ని కాలేజెస్లో ఎక్కువ ఫీజెస్ ఉండడం వల్ల. సరే, అందులో సీట్స్ అన్ని 10,228 సీట్స్. ఈ మొత్తం సీట్స్ ఎన్ని ఉన్నాయి 62,853 సీట్స్. చూడండి, 62,853 ఒకవేళ పెరుగుతాయి సీట్స్. ఒకవేళ పెరిగినా మహా అయితే 63,000 రావచ్చు, లేదా 64,000 రావచ్చు, అన్నీ కలిపితే. సో ఇవి సీట్స్ అనమాట. మీకు క్లియర్గా అర్థమైంది కదా. ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, 2,50,182 స్టూడెంట్స్ ఉంటే ఎన్ని సీట్స్ ఉన్నాయి, 62,853 సీట్స్ ఉన్నాయి అనమాట. ఒకవేళ పెరిగితే 63,000, 64,000. మీకు అర్థమైంది అనుకుంటా కాంపిటీషన్ ఎలా ఉంది అనేది. మళ్ళీ ఇందులో కంప్యూటర్ సైన్స్ ఎన్ని, ఈసీఈ ఎన్ని, సివిల్ ఎన్ని, ఇవన్నీ మళ్ళీ సపరేట్ చేసుకోవాలి. ఆ డేటా కూడా వెరీ క్లియర్గా మీకు ఇస్తాం.
ఓకేనా, మనకు అంత వెబ్సైట్లోనే ఉంటుంది. కాకపోతే కొంచెం మీరు పేరెంట్స్ కానీ స్టూడెంట్స్ కానీ టైం ఎక్కువ తీసుకుంటుంది. ఆ వర్క్ అంతా నేను చేసి సింపుల్గా ఎవరైనా నేనే కాదు ఏ ఇన్ఫ్లుయెన్సర్ యూట్యూబ్లో అయినా సరే చేసి ఆ డేటా మీకు ఈజీ వేలా ఇచ్చే ప్రయత్నం చేస్తాం మేము సింపుల్గా. సో ఇక్కడ ఇది నెక్స్ట్. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే నన్ను చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, సార్ నేను క్వాలిఫై అయినా 88% వచ్చింది, 90% వచ్చింది, 95% వచ్చింది, 99% వచ్చింది, టాప్ 10 NITలు వస్తుందా, టాప్ 20 NITలు వస్తుందా, అసలు మాకు సీట్ వస్తుందా రాదా అంటున్నారు. నేనేమంటా అంటే 99 ఉంది అంటే మీకు మంచి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంది. 99.9 ఉంటే ఇంకా ఈజీగా వాళ్ళకి అడ్వాన్స్డ్ వస్తుంది, ఐఐటీకి వెళ్ళిపోతారు. మిగిలిన స్టూడెంట్స్ అందరికీ NIT IIITలు వస్తాయి, నో డౌట్. 99.9 ఉంది అంటే 99 అబోవ్ ఉందనుకోండి మై డియర్ స్టూడెంట్స్, మీరు అడ్వాన్స్డ్ మీద ఫోకస్ చేయండి. 98+ ఉన్న అడ్వాన్స్డ్ మీద ఫోకస్ చేయండి. రిజర్వేషన్ ఉండి మీకు 85% ఉన్న అడ్వాన్స్డ్ ఎగ్జామ్ ఖచ్చితంగా రాయండి. క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాయండి మై డియర్ స్టూడెంట్స్. అడ్వాన్స్డ్లో కాంపిటీషన్ తక్కువ ఉంటుంది, వెరీ క్లియర్గా చెప్తా. అందరూ క్వాలిఫై గారు, సబ్జెక్ట్ వైజ్ క్వాలిఫై ఉంటుంది. నేను దాని మీద మరొక వీడియో చేస్తాను. ఇక్కడ ఆల్ స్టూడెంట్స్ షుడ్ పార్టిసిపేట్ ఇన్ జోస్ అండ్ సీసార్. క్వాలిఫై అయినరా పార్టిసిపేట్ చేయండి. సీట్ వస్తుందో కదా పక్కన పెట్టండి. ఎందుకు అంటే దేవుడు కూడా మీకు చెప్పడు మీకు సీట్ రాదు అని చెప్పడు. సీట్ వస్తుందని చెప్పొచ్చు, మీకు పర్సంటేజ్ చూసి ఖచ్చితంగా మీకు వస్తుంది, కానీ సీట్ రాదు అని ఈ ప్రపంచంలో ఎవ్వరూ చెప్పరు. రావచ్చు కూడా, ఓకేనా. సో పర్సంటైల్ అయితే ఇక్కడ ఫ్యాక్టర్స్ ఎలా ఉంటాయంటే మీకు పర్సంటైల్ ర్యాంక్ని బట్టి మీకు ఏ బ్రాంచ్ కావాలి, కంప్యూటర్ సైన్స్ కావాలా, ఈసీ కావాలా, మీకు ప్లేస్ ఏది. సార్ మా పిల్లగానికి హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, వరంగల్ అయితే ఓకే, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ దగ్గర అయితే ఓకే, నేను నార్త్ స్టేట్స్కి పంపాను అండ్ అవి కూడా ఆలోచించుకోవాలి. రిజర్వేషన్ మీకు ఏ రిజర్వేషన్ ఉంది, దేన్ని బట్టి మీకు వస్తుంది అనేది ఈ ఫ్యాక్టర్స్ని బట్టి. సో మెనీ ఫ్యాక్టర్స్ ఉంటాయి మీకు సీట్ వస్తుందా రాదా అని చెప్పడానికి. అందుకని నేనేమంటా అంటే క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ అప్లై చేయండి, పార్టిసిపేట్ చేయండి. ఎలా చేయాలో ఎలా ఆప్షన్స్ పెట్టాలో మన ఛానల్ మాట్లాడుకుందాం క్లియర్గా. ఎటువంటి మెంటర్షిప్ ఫీజు లేదు, ఫ్రీగా మనం డిస్కస్ చేద్దాం. ఖచ్చితంగా మీకు సీట్ వచ్చిందంటే అదే నాకు ఫీజు అనుకోండి ఇక, ఓకేనా. సో వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మెంటర్షిప్ ఫీజు అవన్నీ ఏం లేదు, ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలో కూడా నేను క్లియర్గా చెప్తాను. అంత బోర్డు మీద రాసి మీకు చూపిస్తాను క్లియర్గా. ఇక్కడ 100% వీ కెనాట్ సే యూ వోంట్ గెట్ సీట్ అని. ఎవరైనా మీకు సీట్ రాలేదు అంటే నేను యాజ్ ఎ ఫ్యాకల్టీగా చెప్తున్నా, నేను చాలా మిరాకిల్ చూస్తాను ఎవ్రీ ఇయర్. ఒక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక స్టూడెంట్ ఒక 1 year క్రితం ఒక స్టూడెంట్ 89% వచ్చింది, రాదనుకున్నాడు, అసలు పార్టిసిపేటే చేయలేడు. తీరా వాళ్ళ ఫ్రెండ్కే 88% ఉంది, ఆ స్టూడెంట్కి సీట్ వచ్చింది. ఎంత బాధ అవుతుంది అసలు. అరే సార్ నాకు ఎక్కువ పర్సంటేజ్ ఉంది, నాకు కొంచెం మంచి ర్యాంక్ ఉంది, నాకు రాదేమని నేను భయపడి అప్లై చేయలేదు, కానీ నా ఫ్రెండ్కి వచ్చింది సార్ అని చెప్పాడు. ఆ ఫ్రెండ్ని అడిగితే నీకు ఎలా తెలుసు సీట్ వస్తుంది అంటే, నాకు సీట్ వస్తుందని తెలియదు, కౌన్సిలింగ్లో నేను పార్టిసిపేట్ చేసిన, వెబ్ ఆప్షన్స్ ఇచ్చిన, సైలెంట్గా కూర్చున్నా, నేను రిజల్ట్ రోజు మనకు సీట్ అలాట్మెంట్ రోజు చూస్తే నాకు సీట్ ఫస్ట్ రౌండ్ రాలేదు, సెకండ్ రౌండ్ రాలేదు, థర్డ్ రౌండ్ రాలేదు. నేను అలా ఆ ఫ్లోటు అవి ఉంటాయి మనకు, ఫ్రీజు ఫ్లోట్ ఆప్షన్స్, నేను అలా పెట్టుకుంటూ వెళ్ళాను. నాకు లాస్ట్ రౌండ్లో సీట్ వచ్చిందని చెప్పాడంట స్టూడెంట్. అప్పటికి ఎప్సెట్ నార్మల్ కాలేజ్లో సీట్ వచ్చింది ఈ స్టూడెంట్కి. ఆ స్టూడెంట్ కూడా సీట్ వచ్చింది, కానీ తీరా అక్కడ సీట్స్ హిసాబులు వచ్చేసరికి ఇక్కడ క్యాన్సిల్ చేసుకొని అక్కడికి వెళ్ళిపోయాడు. చూడండి పార్టిసిపేషన్ చేస్తే ఎంత బెనిఫిటో. సో ఇటువంటి మిరాకిల్ చూస్తా కాబట్టి నేను ఎవరికి రాదు అని అయితే చెప్పను. డోంట్ ఎక్స్పెక్ట్ ఆన్సర్ ఫ్రమ్ మై సైడ్ యూ వోంట్ గెట్ సీట్. మీకు సీట్ రాదనేది నేను అసలు ఎవరికి చెప్పను, ఓకేనా. మంచి పర్సంటేజ్ ఉంది, నాకు కాన్ఫిడెంట్గా నీకు సీట్ వస్తుందంటే ఖచ్చితంగా నేను దానికి ఆన్సర్ చేసే ప్రయత్నం చేస్తాను. అంతేగాని ఇక నేను ఆన్సర్ చేయలేదంటే డైలమా అనమాట. మీరు పార్టిసిపేట్ చేయాలని నేను కోరుకుంటా. ఇది న్యూస్ ఇక్కడ. సో మై డియర్ స్టూడెంట్స్ 99% ప్లస్ వచ్చిందంటే కంప్యూటర్ సైన్స్ వస్తుందని పెట్టుకోండి, అడ్వాన్స్డ్ ప్రిపేర్ అవ్వండి. నెక్స్ట్ డిపెండ్స్ ఆన్ సీట్ వర్సెస్ స్టూడెంట్స్. సీట్స్ ఎన్ని, స్టూడెంట్స్ ఎన్ని, వీటి మీద డిపెండ్ అయ్యి మీకు చెప్పగలుగుతాం క్లియర్గా. ఫస్ట్ యూ డిసైడ్, నీకు కంప్యూటర్ సైన్స్ కావాలా, ఈసీ కావాలా, డేటా సైన్స్ కావాలా, ఏఎంఎల్ కావాలా, సివిల్ కావాలా, మెకానికల్ కావాలా, ట్రిపుల్ కావాలా, ఏ బ్రాంచ్ కావాలా, ఏ ప్లేస్ కావాలి, ఎన్నిటికి నువ్వు రెడీ ఉన్నావు. ఈ కంప్యూటర్ సైన్స్ రాకపోతే ఈసీ నేను జాయిన్ అవుతా, ఇలా ఎన్నింటికి రెడీ ఉన్నావు అని నువ్వు డిసైడ్ అయ్యి మనం వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకుంటే బెటర్. నేను దాని గురించి వెరీ క్లియర్గా చెప్తాను. వెరీ క్లియర్గా ప్రయారిటీ లిస్ట్ కూడా ఎలా పెట్టాలో. టోటల్ 127 ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి, ఐఐటి, ఎన్ఐటి, ట్రిపుల్ జిఎఫ్టీలు కలిపి ప్రయారిటీ ఆర్డర్ వైజ్గా నేను వెరీ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. సో ఫాలో అవుతుండండి. వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే ఖచ్చితంగా మీరు ఇచ్చే లైక్ చాలా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే, అండ్ సజెస్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. అండ్ మంచి పర్సెంటేజ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళకి బిగ్ కంగ్రాచులేషన్. తక్కువ పర్సెంటేజ్ ర్యాంక్ మామూలుగా వచ్చిన వాళ్ళకైతే భయపడకండి, టెన్షన్ పడకండి, వెబ్సైట్ మీద ఫోకస్ చేయండి, నెక్స్ట్ ఎగ్జామ్స్ మీద. క్వాలిఫై అయిన ప్రతి స్టూడెంట్ అప్లై చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం.